ఈ ఉత్సవాలకు చేసినటువంటి ప్రయత్నం ఒక్కసారి పెద్దల అనుమతితో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. డిసెంబర్ 27 నలుగురు మిత్రులు కలిసి అనుకున్నటువంటి తడవుగా జనవరి 4వ తారీఖున తొలి సమావేశం జరిగింది. విడతల వారీగా 5 సమావేశాలు నిర్వహించుకున్నాం. మధ్యలో పార్సాటి గారిని కలిసిన తర్వాత వారి తేదీని తీసుకొని సమావేశాన్ని తేదీ నిర్ణయించి ముందుకు వెళ్ళడం జరిగింది. చాలా కలగన్నాం. ఒక స్వప్నం కళ్ళ ముందు సాక్షాత్కరించిన వేళ, అందరినీ కలపాలనే మా సంకల్పం లక్ష్యం నెరవేరిన ఈ వేళ, పాఠశాల రుణం తీర్చుకోవడానికి వచ్చినటువంటి అనేక మంది పూర్వ విద్యార్థులను ఒక్కతాటిపైకి తెచ్చి వారి కేరింతలు, బాల్య జ్ఞాపకాలు, వారు చేసిన అల్లరి, ఒకరినొకరు పలకరింపులు, జోకులు అన్నీ గుర్తు చేసుకొని చిన్నపిల్లల్లో ఇక్కడ కలివిడిగా ఇక్కడ తిరుగుతూ ఉంటే మా కమిటీ చేసిన ప్రయత్నం విజయవంతమైందని చెప్పేసి మేమందరం కూడా, మా కమిటీ మొత్తం కూడా గర్వపడుతూ ఉంది. విద్యార్థులారా, ఈ దీక్ష ధైర్యం వెనుక నా యొక్క స్నేహితులు, క్లాస్మేట్స్, పెద్దలు, మా గురువులు, ఈ పాఠశాల దాతలు, ముఖ్యంగా గ్రామ పెద్దలు ఒక్కరేంటి ఎంతోమంది వెన్నుతట్టి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ పూర్వ విద్యార్థులు వచ్చినటువంటి ఒకే ఒక టైటిల్, మనబడి పిలుస్తుంది రా. తదుపరి సమయం లేదు మిత్రమా అంటూ సాగిన విద్యార్థుల గుండె సవ్వడి ఇక్కడ వినిపిస్తుంటే, పూర్వ విద్యార్థులు చేసినటువంటి వీడియోలు, పాటలు, కవితలు ఒక్కసారైనా పాఠశాలకి వెళ్ళాలి అని, ఇప్పుడు కాకపోతే మరింకెప్పుడు అనేటువంటి ఒక గుండె చప్పుడుతో, మదిలో తలంపుతో ఇంటి దగ్గర ఉండనీయకుండా ఇక్కడి వరకు రప్పించారు. అలా ఈ పాఠశాల ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయిన వేళ సరస్వతీదేవి పులకించిందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా ఉదయం చాలామంది మహిళలు వెళ్ళటం జరిగింది సార్. కానీ చాలా మమ్మల్ని కూడా స్టేజీ మీద కూడా ఉన్నచ్చే పరిస్థితి లేకుండా వాళ్ళు ఇక్కడికి రావాలి, ఈ వేదిక మీద పలకరించాలనేటువంటి ఉత్సాహం చూసినట్లయితే చాలా సంతోషం వేసింది. మా ప్రయత్నం, మా కష్టం మొత్తం కూడా ఎంతో కొంత విజయం సాధించిందనేటువంటి నేను చెప్తున్నాను. కలిసికట్టుగా బ్యాచ్ల వైజ్గా అందరినీ బాధ్యులను చేసి ఫండింగ్ చేసుకోవటం, అట్లానే వాట్సాప్ ప్రమోషన్స్, ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మాకు కూడా సమాచారం ఇవ్వటం ఈజీ అయిపోయింది. ఇదంతా కూడా అల్లు రాఘవరెడ్డి గారి యొక్క స్ఫూర్తి. ఒక కార్యక్రమం చేయాలంటే ఆయనకు ఉన్నటువంటి దీక్ష, ఆలోచన ఇవన్నీ కూడా పైపెచ్చు మా గురువు గారు తరగతి గదిలో మాకు పాఠాలు బోధించారు కాబట్టి అదే లక్షణం, అదే స్ఫూర్తి మాలో కూడా ఉంది. కాబట్టే అదే దీక్షతో దీన్ని విజయవంతం చేయాలనే కోరికతో మేము ముందుకెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామంలో పుట్టినప్పటికీ కూడా ఈ పాఠశాలతో నాకు మమకారం ఉంది సార్. గతంలో 8 సంవత్సరాలు ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేశాను, తమరికి కూడా తెలుసు. ఇక్కడ నుంచి వెంసూరు వెళ్ళాను. ఈ పాఠశాలలో ఉన్నప్పుడు అదృష్టం దక్కలేదు, కానీ ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా దీన్ని ముందుండి నేను నడవాలనుకున్నాను. నాకు మిత్రులు కూడా నాకు ఆ బాధ్యత అప్పచెప్పటం, ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ పాఠశాల 51లో స్థాపించడం, 56లో హై స్కూల్గా మారటం, 59లో ఫస్ట్ బ్యాచ్ 18 మందితో వెళ్ళటం, వాళ్ళలో ఇప్పుడు 5గురు మాత్రమే జీవించి ఉండటం జరిగింది. 2001లో స్వర్ణోత్సవాలు చేశాం, 2011లో వజ్రోత్సవాలు చేసుకున్నాం. ఈ పాఠశాల ఇక్కడ హెచ్ఎంగా వచ్చిన తర్వాత రాకముందు వేరే గ్రామాల్లో కూడా పనిచేశాం. అదే ఈ పాఠశాల ఎందుకు ఇంత గొప్పదని చెప్తున్నానంటే, ఇక్కడ రెండు భాగాలుగా ఈ పాఠశాలను చూడాలి. మేము సార్ని కలిసినప్పుడు ఒక సూచన చేశారు, పాత స్కూలు కొత్త స్కూలు విడివిడిగా ఫోటోలు తీసి ఫ్లెక్సీ పెట్టండి. ఆ 2 తీపి గుర్తులు ఈ 75 సంవత్సరాల్లో ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లెక్సీ పెట్టండి అని చెప్పారు సార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దాదాపు 50 సంవత్సరాల పైచీలకు విద్యార్థుల యొక్క మొత్తం విద్యాభివృద్ధి మొత్తం కూడా గత పాఠశాలలోనే, పాత పాఠశాలలో జరిగింది. వారి ఆత్మ కూడా, ఇక్కడ ఉన్న ఆత్మ కూడా అక్కడే తిరుగుతూ ఉంది. అయితే ఇక్కడ కూర్చున్నా కానీ వెళ్ళినప్పుడు ఆ పాఠశాలలో కూడా సాయంత్రం 6 గంటల వరకు విపరీతమైనటువంటి ఫ్లోటింగ్, అందరూ కూడా అక్కడ ఫోటోలు దిగడం ఇవన్నీ చేశారు సార్. అది శిథిలమైపోయింది. దానికి అందరూ కూడా బాగా బాధపడుతూనే ఉన్నప్పటికీ పార్సాది రెడ్డి గారు దానికి జీవం పోయడం కోసం ముందుకు వచ్చారు. గతంలోనే హామీ ఇచ్చారు, దీన్ని ఎలా ఉందో మనందరం ఎలా అయితే కష్టపడి చదువుకున్నామో దాన్ని అలానే నిలబెడతాను, ఎన్ని లక్షలైనా పర్వాలేదని చెప్పేసి ఆల్రెడీ దానికి ఎస్టిమేషన్ కూడా వేయించడం జరిగింది. తొలి అడుగుగా దాన్ని మొత్తం నీట్గా చేసి, సమయం లేదు కాబట్టి ఎదర వైట్ వాష్ వేసి దాన్ని ఉన్నంతలో ముస్తాబు చేశారు. తదుపరి భవిష్యత్ కార్యాచరణలో అది ముందుకు పోతుందని చెప్పేసి మనమందరం కూడా ఆశిద్దాం. ఈ కార్యక్రమం విజయంపై ఎంతో నమ్మకం ఉంచి
మా ప్రయాణం ప్రారంభించాం. పాత రాజకీయ తరానికి తోడు కొత్త రాజకీయ తరం అందుబాటులోకి వచ్చింది. మేము ఖచ్చితంగా వారి వారు మా వెనక ఉన్నటువంటి ధైర్యంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవటం కోసం ముందడుగు వేయటం సాగింది సార్. ఈ బడి గురించి చెప్పడం అనేటువంటిది ఎంత చెప్పినా కానీ చాలా తక్కువే. సుశాలమైనటువంటి గ్రామం, అత్యధిక ఓట్లు ఉన్నటువంటి గ్రామం, ఎక్కువ మంది చదివినటువంటి గ్రామం. ఇక్కడ నుండి ఢిల్లీ దిగంతాలకు, ఎల్లలు దాటి ఖండాలకు అన్నిటికీ చేరారు. భూమి మొత్తం మనవాళ్లే ఉన్నారు. ఇక మిగిలింది ఏమైనా ఉంటే ఆకాశం ఒకటే. అది కూడా మరి ఆకాశం అంటే అంతరిక్షంలోకి కానీ శాస్త్రవేత్తలుగా కానీ వెళ్ళేటువంటి అవకాశం కోసం ఇక మనం ఎదురు చూడాలి. అంటే దిగంతాలుగా ఈ కందుకూరు పాఠశాల ఖ్యాతి, ఇందులో వచ్చినటువంటి విద్యార్థుల యొక్క విజయ పరంపర నిజంగా చాలా గొప్పదని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాఠశాల 51లో జగన్నాథరావు గారు, అలానే గంగిరెడ్డి గారు దీన్ని స్థాపిస్తే ఒక 50 ఏళ్ళు గడిచిన తర్వాత 2006లో స్థలాభావం వల్ల ఇక్కడికి రావటం కోసం ఒక భగీరథ ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా 2006 కంటే ముందు గురునాథరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని విడగొట్టి తీసుకొని 1 ఎకరం దాకా ఫస్ట్ భవన నిర్మాణం చేయటం, తదుపరి పార్సాయిడ్ గారు ఫస్ట్ 1 అరెకరం ఇవ్వటం, తదుపరి నేను వచ్చిన తర్వాత అప్పటికే అయిపోయింది. ఈ బ్యాక్ సైడ్ ప్లే గ్రౌండ్ కోసం సారు ఇక్కడ 1 ఎకరు తీసుకోవడం జరిగింది. తదుపరి వెనక ఉన్నటువంటి దాన్ని కూడా బిల్డింగ్ కట్టింది కూడా రాఘవరెడ్డి గారు పూర్వ విద్యార్థుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 2000 రూపాయలు తీసుకొని నిర్మించి ఒక అప్స్టేర్ బిల్డింగ్ నిర్మించటం. ఎన్నో కాలక్రమంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గవర్నమెంట్ శాంక్షన్స్ అయితేనేమి, పెద్దల యొక్క విరాళాలు అయితేనేమి అన్నీ కూడా ఈ స్కూల్ మళ్ళీ రూపానికి తీసుకురావడంలో మాస్టర్ అల్లు రాఘవరెడ్డి గారు నిరంతర శ్రమ అనేటువంటిది మనకు కనిపిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఆయన స్థాపించినటువంటి సంక్షేమ సంఘానికి తొలి విడత ₹1,00,000 ఆ రోజుల్లో పార్సాయిడ్ గారు ప్రకటించి ఇది ముందుకు పోవటానికి ఎప్పటికీ కూడా అండగా ఉండటానికి ఈ పాఠశాలకు నాంది పలకటం అనేటువంటిది జరిగింది సార్. ఇది మనమందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. తదుపరి కాలంలో చాలామంది దాతలు వాళ్ళ యొక్క స్నేహహస్తాన్ని మనకి అందించడం అంటూ జరిగింది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, నేను వచ్చినటువంటి కాలంలో ఇదంతా కూడా ఒరిమళ్ళలాగా ఉండేది. దీనికి మట్టి తోలటం కానీ చేసే ప్రతి కార్యక్రమానికి కానీ అప్పుడు నాకంటే చిన్నవాడు ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ గారు ఇంకా చిన్నవారు కాబట్టి ప్రభాకర్ రెడ్డితో ఎక్కువ చనువు ఉండేది కాబట్టి ఆ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క అండ తీసుకొని చిన్న వాటి దగ్గర నుంచి అతిపెద్ద అంశాలను కూడా ఇక్కడ నేను తీర్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే సహాయాన్ని ఈ పాఠశాలకి అందిస్తారని ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ గ్రౌండ్ ఫిల్లింగ్ చేయడానికి దాదాపు 1000 ట్రక్కుల మట్టి ఎలా తోలాడో మాకైతే గవర్నమెంట్ స్కీమా ఏ స్కీమో మాకు తెలియదు, కానీ అట్లా తోలి దశల వారీగా దీన్ని ఒక రూపం తీసుకురావడంలో తదుపరి ఇక్కడ అండగా ఉండటం అనేటువంటి జరిగింది. తర్వాత సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళన్నిటికీ సహకరించడం అనేటువంటిది పెద్దలు కూడా జరిగింది. తదుపరి ఎట్లాగో వెనక బ్యాక్ బోన్ మనకందరికీ కూడా అండగా దండగా పార్సాయిడ్ గారు అలానూ ఉంటూనే ఉన్నారు. లాస్ట్గా 1 నిమిషంతో ముగిస్తాను సార్ మీ అనుమతితో. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో చాలామందికి పాఠశాల అంటే అదే అని నేను ఇందాకే చెప్పాను. వెంకటస్వామి కొట్టే గంట అది గంట కాదు, గుడి గంట. ఆ పిలుపుతో దాదాపు లింగోడం చేరిన వాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్కూల్ సమయం అయిందని సమయాన్ని లెక్కించుకునేటువంటి రోజుల నుంచి నిక్కర్లు వేసుకొని, ఆ నిక్కర్లు చినిగిపోతే ప్యాచీలు వేసుకొని, అట్లానే జారిపోతూ ఉంటే పట్టుకొని, ముక్కులు గారుతూ ఉంటే చీదుకొని, వాన కురుస్తుంటే తడుచుకొని, తుడుచుకోవడానికి ఏమీ లేకుండా కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా స్లిప్పర్స్ ఊడిపోతే పినీసులు పెట్టుకొని, సూపర్ సంచి కాగితాలు భుజానికి తగిలించుకొని ఎండల్లో ఎండుతూ వానల్లో తడుస్తూ, దిద్దుపూడి పిల్లలు అయితే బ్యాగ్స్ వీపు మీద కట్టుకొని వాగొస్తుంటే ఈత కొట్టుకుంటూ ఇక్కడికి వస్తూ, బర్నిపాటి పిల్లలు ఇక్కడికి వస్తే బుక్స్ అన్నీ తడిచిపోయి వాటిని అన్నీ మళ్ళీ ఇక్కడ ఆరబెట్టుకుంటూ, ఇవన్నీ కూడా ఆ పాఠశాల జ్ఞాపకాలు. కష్టంలో పుట్టినటువంటి చదువు అది. అక్కడ ఉత్పత్తి అయినటువంటి ప్రతి ప్రొడక్ట్ వస్తువు అంటే విద్యార్థి కూడా ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్లే. అయితే ఉద్యోగం చేసేవాడే ఉన్నతమైన వాళ్ళు కాదు, వ్యాపారం చేసేవాళ్ళు కాదు, వ్యవసాయం చేసేవాళ్ళు కూడా గొప్పవాళ్లే. ఎందుకంటే విమానం తోలేవాడికి వ్యవసాయం చేయడం తెలియకపోవచ్చు, వ్యవసాయం చేసేవాడికి విమానం తోలడం తెలియకపోవచ్చు, కానీ ఏ వృత్తిలో వాళ్ళు మనం గొప్పవాళ్లే. అందుకని ఆ పాఠశాలతో అంత మమేకం. ₹5 రైస్ కాడ నుంచి మొదలు పెడితే చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా
ఇవన్నీ వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకున్నారు సార్. ఎందుకంటే అక్కడ మీరు చేసిన ఒక చిన్న ప్రయత్నం, ఆ పాఠశాలను శుభ్రం చేసి దానికి వైట్ వాష్ చేసి మేము అక్కడ ఫ్లెక్సీ కట్టి ఒక సెల్ఫీ పాయింట్ లాగా ఫోటో షూట్ పెట్టాము. ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవడం అనేటువంటి జరిగింది. సార్లు కొట్టిన దెబ్బలేదు. సార్ ఒకసారి దెబ్బ కొట్టారు, ఇంటికాడ చేస్తే మళ్ళీ తిరిగి కొట్టేవాళ్ళు. ఇప్పుడు సార్ కొట్టారంటే సార్ మీదకి వచ్చి కొట్టే పరిస్థితి మారిపోయింది. సమాజం చాలా మార్పులు వచ్చాయి. ఉపాధ్యాయులు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మనస్ఫూర్తిగా కూడా పాఠాలు చెప్పాలి, పిల్లల్ని ఆకట్టుకోవాలి. అంతా కూడా ఇప్పుడు కత్తి మీద సాములాగా తయారైనటువంటి మాట వాస్తవం అండి. ఇటువంటి సుదీర్ఘమైనటువంటి ఈ పాఠశాల ప్రయాణంలో ఎంతోమంది వాళ్ళ జ్ఞాపకాలను ఈరోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ కలిసి చూస్తూ ఉంటే మా మది నిండిపోయింది సార్. మేము చేసిన ఈ ప్రయత్నం 100కి 100% మరి విజయవంతమైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి మీ అందరి ముందు సభాముఖంగా మా కమిటీ తరఫున మనవి చేస్తున్నాను. అట్లానే లాస్ట్గా ఒక మాట, పాఠశాల అంటే విద్యార్థి, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, ఈ ముగ్గురు ఏ భాగస్వామ్యం బలహీనమైన విద్యార్థి యొక్క ఎదుగుదల కుంటుపడుతుంది. అందులో స్టూడెంట్ అండ్ టీచర్ ఎప్పుడూ ఇక్కడే ఉంటారు, పేరెంట్ మాత్రమే బయట దూరంగా ఉంటారు. టీచర్ పిలిచినప్పుడు ఖచ్చితంగా పేరెంట్ పాఠశాల వైపు అడుగులు వేయండి. మీ విద్యార్థి ఖచ్చితంగా బాధ్యతతో చదువుతాడు, ఉపాధ్యాయుడు కూడా బాధ్యతతో పాఠం చెప్తారు. ఒక 4 నెలల వ్యవసాయం వరి పంట వేసి రోజుకొక్కసారి పోయి మీరు వరి పంటను ఎలా ఉందో బాగోగులు చూస్తూ ఉన్న మీరు జీవితకాలం పంటను ఈ పాఠశాలలో ఇచ్చి పిలిస్తే ఒక్కసారి కూడా రాకపోతే మన బిడ్డ ఎలా పైకి ఎదుగుతాడు? ఇదే నేను సభాముఖంగా పేరెంట్స్ అందరినీ కూడా పేరు పేరున చేతులు జోడించి వేడుకుంటున్నాను. తల్లిదండ్రులుగా మీరు మీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం పాఠశాల వైపు అడుగులు వేయండి. హెడ్ మాస్టర్తో, ఉపాధ్యాయులతో చర్చించండి. మీ బిడ్డ ఏ స్థాయిలో ఉంటాడో మీరు చాలా సంతృప్తిగా జీవితాన్ని గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతారు. అయితే ఇటువంటి చాలా మనం చెప్పవచ్చు, సమయం ఏం లేదు, కానీ ఇటువంటి చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.